6 గ్యారంటీలకు అప్లికేషన్ల వెల్లువ. రెండో రోజు 8.12 లక్షల దరఖాస్తులు. రేషన్ కార్డుల కోసం పెరుగుతున్న వినతులు. క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు అవసరం లేదు. సిఎస్ దరఖాస్తు ఫారాలు కొనుగోలు చేయవద్దని ప్రజలకు సూచన. ఇది ఒక్కటి ఉన్నది, ఇది చెప్పాలి అసలు ఏంది కథ అని. ఇది అప్లికేషన్ ఫామ్. ఇది నిన్న లైవ్ చేద్దాం అనుకుంటే మాకు లైవ్ రాలేదు నిన్న. మరి ఏం జరిగిందో ఆ లైవ్ రాలేదు. నిన్న సాయంత్రం పెడదాం అనుకున్నాం. ఇది 5 గ్యారంటీలు. ఒక గ్యారంటీ తీసేసిండ్రు. ఏం గ్యారంటీ తీసేసిండ్రు? యువ వికాసం అనే గ్యారంటీ ఇందులో తీసేసిండ్రు. యువ వికాసం. ఈ యువ వికాసం ఏంటి అంటే విదేశీ విద్య ఒకటి, ఈ యువ వికాసం ఒకటి ఇలా తీసేసి మిగతా 6 గ్యారంటీలకు సంబంధించి నింపవలసిన ఫామ్ ఇది. ఉదాహరణకి ఈ ఫామ్లు ఏమున్నాయంటే ఇగో దరఖాస్తుదారుని వివరాలు. ఉదాహరణకు మీకు కొంత తొందరగా చెప్పే ప్రయత్నం చేస్తా. దరఖాస్తుదారుని పేరు చిలక ప్రవీణ్, క్రమ సంఖ్య, దరఖాస్తుదారుని ఫోటో అంటే చిలక ప్రవీణ్ ఫోటో, చిలక ప్రవీణ్ పురుషుడు అంటే ఇక్కడ స్త్రీ ఉంటే స్త్రీ, ఇతరులు అంటే ఇతరులు, ఇగో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇతరులు అంటే ఇది ఓసీలకు. ఇక ఇక్కడ పుట్టిన తేదీ, ఇక చిలక ప్రవీణ్ పుట్టిన తేదీ వేసుకోవాలి. ఇక ఆధార్ నెంబర్, మన ఎవరి ఆధార్ నెంబర్ అయితే వారిది వేసుకోవాలి. ఇక రేషన్ కార్డ్ నెంబర్ నాకు లేదు కాబట్టి నేను వేసుకోలేను. ఇక మొబైల్ నెంబర్ నాది రాసుకోవాలి. ఇట్లా ఎవరైతే నింపదలుచుకున్నారో వాళ్ళవి ఇట్లా అన్ని వివరాలు, కుటుంబ వివరాలు. ఇప్పుడు చిలక ప్రవీణ్కి ఏమైతారో వాళ్ళు కుటుంబ సభ్యులు ఉంటారు కదా, కొడుకు బిడ్డ భార్య, ఇట్లా అందరి వివరాలు రాసుకోవాలి. ఇది ఇక దీని తర్వాత మన ఇంటి నెంబరు, మన వీధి నెంబరు, మన గ్రామము, మన మున్సిపాలిటీ, మన మండలం, వార్డు నెంబరు, అదే జిల్లా. మాది వరంగల్ జిల్లా కాబట్టి వరంగల్ జిల్లా నింపాలి. ఇక 6 గ్యారంటీలకు సంబంధించి మొదటిది మహాలక్ష్మి పథకం. ఈ మహాలక్ష్మి పథకంలో మీరు మహాలక్ష్మి పథకానికి మీరు అర్హులేనా? ఏది మహాలక్ష్మి పథకంలో ఏమున్నది? 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు 2,500 రూపాయలు. 2,500 రూపాయలు అయితే ఇక్కడ మీరు టిక్కు కొట్టాలి. ఒకవేళ మీకు 18 సంవత్సరాలు నిండలేదు అనుకుంటే కొట్టకూడదు. అయితే ఇక్కడ 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకే ఇది ఇస్తారు కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రతి 18 సంవత్సరాలు నిండిన మహిళ ఈ టిక్కు కొట్టవలసిందే. ఇక 500 గ్యాస్ సిలిండర్ కావాలా వద్దా అని అడుగుతాను అన్నట్టు. ఇది కావాలి, ఇది టిక్కు కొట్టాలి. గ్యాస్ కనెక్షన్ నెంబర్, ఒకవేళ గ్యాస్ కనెక్షన్ ఉంటే ఆ నెంబర్ వేయాలి, లేకపోతే వదిలేయాలి. ఇక్కడ సరఫరా చేస్తున్న కంపెనీ పేరు, మీ సరఫరా చేస్తున్న కంపెనీ ఇండియన్ గ్యాసా, భారత్ గ్యాసా, ఇంకో గ్యాసా అనేది సంస్థ పేరు రాయాలి. ఇక సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్, ఒకవేళ 3 వాడితే 3, 2 వాడితే 2 ఇట్లా. ఇక రైతు భరోసా కింద 2 దఫాలుగా కలిసి ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 15,000 రూపాయలు ఇస్తా అన్నది కదా, దానికి సంబంధించి వివరాలు ఇవ్వాలి. రైతు ఇవ్వాలి. ఈ గ్యారంటీ కింద రైతు ఇవ్వాలి. నువ్వు రైతువా కౌలుదారునివా? రైతు అయితే రైతుకి ఇచ్చిన సంబంధించిన దాంట్లో టిక్కు కొట్టాలి, లేదా కౌలుదారు అయితే కౌలుదారుకు సంబంధించి టిక్కు కొట్టాలి. అయితే ఈ కౌలుదారు ఎట్లా టిక్కు కొట్టాలి? ముందు రైతు ఏ రైతు అయితే ఉంటాడో వాని దగ్గర ఒప్పంద పత్రం ఉంటది కదా, ఇగో ఇన్ని సంవత్సరాలకు లేకపోతే ఈ దఫాకు ఈ ఫసల్కే నీ దగ్గర నేను అగ్రిమెంట్ చేసుకుంటున్నా. ఆ అగ్రిమెంట్ పత్రం ఉన్నప్పుడే కౌలుదారు ఈ టిక్కు కొట్టేదానికి అవకాశం ఉంటుంది, లేకపోతే వాడు టిక్కు కొట్టలేడు. ఇది. ఇక పట్టాదారు పాస్బుక్ నెంబర్లు, ఇక్కడ రైతుకుంటాయా, కౌలు రైతుకుంటాయా పట్టా పాస్బుక్లు? ఉండవు. ఎట్లా సాధ్యమవుతుంది? పట్టా పాస్బుక్లు కౌలుదారుకి ఎట్లుంటది? పట్టా పాస్బుక్లు రైతు దగ్గర ఉంటాయి. ఇక్కడ ఇది ఫెయిలు. దీన్ని మనము కౌలు రైతులకి ఇక్కడ నష్టపోయే అంశం ఇది. ఆ బాక్స్ కష్టము. అసలు కౌలుదారు రైతుని ఎట్లా గుర్తిస్తారు? కౌలుదారు కంటే ఏదన్నా ఉంటుందా? ఫామ్ ఉంటుందా? వానికి అధికారం ఉంటుందా? వాడు రైతు దగ్గరనే కౌలుకు తీసుకోవాలి. ఏదో వైట్ పేపర్ల మీద రాసుకుంటారు, ఇటువంటి అన్ని బాండ్ పేపర్ల మీద రాసుకోరు కౌలుదారులు. వాడు రాసి ఇయ్యడు కూడా, భూస్వామి గారు రాసేయడు. నేనెందుకు రాసిస్తారా నీకు? బాండ్ పేపర్ మీద ఏదో 4 మధ్యలో కూర్చొని ఒక వైట్ పేపర్ మీద రాసి వాడి ముఖాన పడేస్తాడు. అది కాబట్టి ఇది చాలా గందరగోళమైంది. ఇక సాగు చేస్తున్న భూమి వివరాలు, ఇది రైతుకు సంబంధించిన వివరాలే రాయవలసి ఉంటుంది. ఇక్కడ కౌలు రైతుకి ఎలాంటి నింపవలసిన అవసరం లేదు. ఇక వ్యవసాయ కూలీలను ఎట్లా గుర్తిస్తావు నువ్వు మిస్టర్ రేవంత్ రెడ్డి? ఇప్పుడు మా ఆడబిడ్డలు ఉంటారు, లేదా మా అన్నలు, మా తాతలు, మా అయ్యలు ఉంటారు, ఏది మా పేదవారు, వాళ్ళు కూలికి పోతారు. వాళ్ళు కూలికి పోయేదాన్ని దగ్గర ఎట్లా నిరూపించుకోవాలి? ఏమైనా కూలికి సంబంధించిన వాళ్ళ కార్డులు ఇచ్చినావా? ఇయ్యలే కదా. వ్యవసాయ కూలీని ఎట్లా గుర్తిస్తావు? గుర్తించలేవు. అది అట్టర్ ఫ్లాప్.
ఇక ఉపాధి హామీ కార్డు నెంబర్ ఇది ఉంటది. పనికి ఆహార పథకం అని ఉంటది కదా, 100 రోజులు ఉంటది, కేంద్ర ప్రభుత్వం కల్పించేది ఇది. కాబట్టి ఈ ఉపాధి హామీ కార్డు నెంబర్ ఇక్కడ వేసుకోవచ్చు. ఇక్కడ కౌలు రైతుకు పెద్ద బొక్క పెట్టిండ్లు. కౌలు రైతుకి సంబంధించి వ్యవసాయ కూలీలకు సంబంధించి పెద్ద రాడ్డు దించి పడేసిండ్లు ఇక్కడ. ఇక ఇందిరమ్మ ఇండ్ల పథకం, ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం, ఇక్కడ టిక్కు కొట్టవలసిందే. ఇల్లు లేనోళ్ళు టిక్కు కొట్టవలసిందే. ఇక అమరవీరులు ఉద్యమకారులకు 250 గజాల జాగా, ఇది అసాధ్యంగాని కాలమ్స్ ఇచ్చిండు, ఇక్కడ డబ్బాలు ఇచ్చిండు. ఈ ఖాళీలను పూరించుము అంటాం కదా చిన్నప్పుడు మనం ఎగ్జామ్ రాసుకున్నప్పుడు, ఇగో ఈ ఖాళీలు ఇచ్చిండు. ఉద్యమకారులను ఎట్లా గుర్తించాలట ఈయన చెప్తాను. అమరవీరుల కుటుంబం అయితే టిక్కు కొట్టాలి. అమరవీరుడి పేరు, ఆయన పేరు, అమరుడైన సంవత్సరం, ఆయన ఏ రకంగా చచ్చిపోయాడు ఉద్యమంలో అనేది ఆ సంవత్సరం ఇక్కడ వేయాలి. ఏది 2009 నుండి 2014 వరకు, అంటే అది మనకు తెలంగాణ వచ్చే వరకు ఉద్యమం జరిగింది. ఆ 4 సంవత్సరాల కాలంలో ఉద్యమ సమయంలో నువ్వు ఎప్పుడు చచ్చిపోయినావు, నీ కుటుంబ సభ్యుడు ఎప్పుడు చచ్చిపోయాడు అనేది ఇక్కడ నింపాలి. ఇక ఎఫ్ఐఆర్ నెంబర్, ఇప్పుడు ఎక్కడ దొరకాలి ఈ ఎఫ్ఐఆర్ నెంబర్లు? ఇక పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాలి ఇప్పుడు. ఇక ఇది ఒకటి పెట్టాడు. ఇక డెత్ సర్టిఫికేట్ నెంబర్, చచ్చిపోయి వాళ్ళు ఏడ్చుకుంటుంటే సర్టిఫికేట్ తెచ్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? డెత్ సర్టిఫికేట్ తెచ్చుకున్న వాళ్ళు లేనే లేరు. ఇగో ఇదో కథ. డెత్ సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలి ఇప్పుడు? చచ్చిపోయిన కుటుంబం, ఇప్పుడు శ్రీకాంతచారి ఉన్నాడు, అమరుడైండు, వాళ్ళ అమ్మ ఆ రోజు ఎంతటి శోకంలో ఉన్నదో అంతటి శోకంలో ఉన్నది. ఆమె డెత్ సర్టిఫికేట్ తెచ్చుకున్నదా? శ్రీకాంతచారి చచ్చిపోయిందని మన తెలంగాణకు తెలియదా? యాదయ్య చచ్చిపోయిందని మన తెలంగాణకు తెలియదా? ఇట్లా 1300 మంది చచ్చిపోయిందని మనకు తెలియదా? అందులో 900 మందికి ఆల్రెడీ కేసీఆర్ కుటుంబము, కేసీఆర్ సర్కారు లబ్ధి చేకూర్చి కొంత డబ్బు ఇచ్చిందని మనకు తెలుసు. మళ్ళీ ఎక్కడ డెత్ సర్టిఫికేట్లు పట్టుకురావాలి? ఇది ఫెయిల్. ఇక తెలంగాణ ఉద్యమంలో మీరు పాల్గొన్నారా? అవును, అయితే అవును. ఇప్పుడు నేను ఉన్నా 4 రోజులు మా ధర్మసార్ పోలీస్ స్టేషన్లో ఉన్నా. ఇప్పుడు నాకు ఆధారం ఏంది? 2012లో మా ధర్మసార్ పోలీస్ స్టేషన్లో నాతోటి 5గురు మిత్రులు అరెస్ట్ అయిన, ఇదే రాజయ్యను, ఇదే కడియం శ్రీహరిని, వాళ్ళ మీదకి చెప్పులు ఇసిరేసినాం, వాళ్ళని రాకుండా అడ్డుకున్నాం. ఇప్పుడు దీనికి ఆధారం ఎక్కడ తీసుకొచ్చి పెట్టాలి? అక్కడ ఉన్న మా ధర్మసార్లు ఉన్న ప్రజలకు తెలుసు, రాజకీయ నాయకులకు తెలుసు. అప్పుడు నేను ఇదే జర్నలిస్ట్ ఫోరం విద్యావంతుల వేదిక నియోజకవర్గ కన్వీనర్గా ఉన్న నేను. మా ధర్మసాగర్ సర్పంచ్, ఇప్పుడున్న సర్పంచ్ టిఆర్ఎస్ సర్పంచ్ శరత్ కుమార్ మాతోటి పనిచేసిండు, ఆయన నా ఆధ్వర్యంలో పనిచేసిండు, ఆయన టీడీపీలో ఉండే. వాళ్ళంతా విద్యావంతుల ఫోరం అని ఒకటి ఏర్పాటు చేసుకొని దాని కింద నేను కన్వీనర్, దానికి ఆ నియోజకవర్గానికి నేను కన్వీనర్ని. ఉద్యమంలో నా ఆధ్వర్యంలోనే సాగరహారానికి వచ్చినాం, నా ఆధ్వర్యంలోనే ఈ మన వరంగల్ ఉన్నది కదా కాకతీయ యూనివర్సిటీలో ఒక మీటింగ్ జరిగింది, దానికి పోయినాం. ఇట్లా ఎన్నో కార్యక్రమాలకు తిరిగినాం. మరి దానికి ఆధారం ఏంది? ఏమని పెట్టాలి? ఆయనతో సంబంధిత ఎఫ్ఐఆర్ అట. మరి మా మీద ఎఫ్ఐఆర్ చేయలే, ఆ రోజు మమ్మల్ని నిర్బంధించింది కానీ ఎఫ్ఐఆర్ చేయలే. అయితే మేము ఉద్యమకారులం కాదా? ఇది ఫెయిలు. ఇక ఒకవేళ జైలుకు వెళ్ళిన చోట వాటి వివరాలు, జైలుకు వెళ్ళకపోతే ఉద్యమకారులు గారా? అంటే జైలుకు వెళ్ళిన వాళ్ళే ఉద్యమకారులు అయితే తెలంగాణ వచ్చేదా? జైలుకి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వేల మీద లెక్క పెట్టవచ్చు, వేల మీదనే లెక్క పెట్టవచ్చు. అసలు మొత్తం తెలంగాణను చుట్టుముట్టినాం కదా మనం ఉద్యమంలా. ఎఫ్ఐఆర్ నెంబర్ కావాలా నీకు? ఎఫ్ఐఆర్ నెంబర్ ఉంటేనే తెలంగాణ ఉద్యమకారుడా? మరి చిలక ప్రవీణ్ మీద ఎఫ్ఐఆర్ నెంబర్ లేదు, చిలక ప్రవీణ్ జైలు అవ్వలేదు, అయితే ఉద్యమకారుడు కాదా? మేము చేసిన ఉద్యమాలు సాక్ష్యం అక్కడ, మా ప్రజలు సాక్ష్యం అక్కడ. ఇక జైలు పేరు కూడా రాయాలట, జైలు స్థలం కూడా రాయాలట. వరంగల్ జైలు అయితే వరంగల్, హైదరాబాద్ జైలు అయితే హైదరాబాద్. ఇక శిక్ష సంబంధిత వివరాలు, ఎంతకాలం ఉన్నావు నువ్వు జైల్లో? మరి ఇప్పుడు కేసీఆర్ కుటుంబం ఉన్నదా జైల్లో? కవిత జైల్లో ఉన్నదా? కేటీఆర్ జైల్లో ఉన్నాడా? హరీష్ రావు జైల్లో ఉన్నాడా? అయితే వాళ్ళు ఉద్యమకారులు కారా? మరి వాళ్ళు ఉద్యమం చేయలేదన్నట్టేనా? మరి బాల్కసుమన్ జైల్లో ఉన్నాడా? ఉద్యమం చేయనట్టేనా? గాదర్ కిషోర్ జైల్లో పడ్డాడా? ఉద్యమం చేయనట్టేనా? కొట్లాడిన వాళ్ళంతా మేము జైల్లో పడ్డాం, మమ్మల్ని 2 రోజులు జైల్లో ఇర్రి, అట్లయితేనే మమ్మల్ని జైలు గుర్తించినట్టు, ఇదా? ఈ పిచ్చి ప్రశ్నలా నువ్వు పెట్టేది? ఈ పిచ్చి కాలం స్థాయిలో పెట్టేది? ఇక ఇది పక్కన పెడదాం. ఇదంతేంటిది? ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన గ్యారంటీ. ఇది పక్కన పెడితే గృహజ్యోతి పథకం, కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్. మీ నెల సరి గృహ విద్యుత్ వినియోగం 100 యూనిట్లు అయితే 100 యూనిట్లు టిక్కు కొట్టాలి, 200 యూనిట్లు అయితే 200 యూనిట్లు టిక్కు కొట్టాలి,
200 పైన అయితే ఇది కొట్టాలి. ఇక గృహ వినియోగ విద్యుత్ మీటర్ల కనెక్షన్ల సంఖ్య, మీ ఇంట్లో ఉదాహరణకు మీ ఇంట్లో ఎవరైనా రెంట్కుంటాడా, రెంట్కున్నోనికి సపరేట్ది పెడతారు. మళ్ళీ అట్లా ఎన్ని మీటర్లు ఉన్నాయి మీ ఇంట్లో అనేది ఒకటి ఇచ్చిండు. ఉదాహరణకి ఎన్ని మీటర్లు పెట్టినా, ఉదాహరణకు హైదరాబాద్ లాంటి నగరంలో ఒక పెద్ద బిల్డింగ్ కడతారు, ఆ ఇంటికి మొత్తం ఆ బిల్డింగ్ కలిసి 1 మీటర్ పెడతారు, దానికి సబ్ మీటర్లు పెడతారు, కానీ మొదటి మీటర్కి సంబంధించే బిల్ వేస్తారు. మరి దీన్ని ఎట్లా లెక్క కడతాం? ఇక ఇదొకటి. ఇక చేయూత పథకం కింద నెల 4000 మరియు దివ్యాంగులకు 6000 పింఛన్. ఇక ఇది వచ్చేసి 4000 పింఛన్ కోసము, 6000 పింఛను వికలాంగుల కోసము నింపవలసిన కాలమ్స్ ఇవి. ఏంటిది? దివ్యాంగులు అయితే దివ్యాంగులు ఇక్కడ టిక్కు కొట్టాలి, సదరు సర్టిఫికేట్ నెంబర్, దివ్యాంగులకు ఒక సర్టిఫికేట్ నెంబర్ ఇస్తారు, దా సర్టిఫికేట్ నెంబర్ రాయాలి ఇక్కడ. ఇక ఇతరులు అయితే ముసలోళ్ళు అయితే ఇది నింపాలి, గీత కార్మికులు అయితే ఇక్కడ టిక్కు పెట్టాలి, డయాలసిస్ పేషెంట్లు, ఏది కిడ్నీ సంబంధిత వ్యాధికి సంబంధించిన వ్యాధిగ్రస్తులు ఇక్కడ టిక్కు కొట్టాలి. ఇక బీడీ కార్మికుల జీవన భృతి ఇది టిక్కు కొట్టాలి, ఒంటరి మహిళ జీవన భృతి ఇది టిక్కు కొట్టాలి, వితంతువు భర్తలు చచ్చిపోయిన వాళ్ళు అయితే ఇక్కడ, చేనేత కార్మికులు ఏది మన పద్మశాలీలు బటన్ వేసేటోళ్ళు, ఇక ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు కూడా ఇక్కడ ఒక కాలం ఇవ్వడం జరిగింది. ఇక ఫైలేరియా బాధితులు వీళ్ళకు ఒక కాలం ఇచ్చిండ్రు. ఇక బీడీ టేకేదారు జీవన భృతి కోసం ఇది ఇచ్చిండ్రు. ఇందులో మీరు ఏ కాలంలో ఉంటే ఆ కాలానికి సంబంధించి ఇక్కడ టిక్కు కొట్టుకోవాలి. ఇక ఈమె ఇందిరమ్మ తల్లి, మహాతల్లి, చీకటి రాజ్యం తెచ్చిన పుణ్యాత్మురాలు. భారతదేశం అనే ఒక దేశం ఏర్పడినాక, స్వతంత్రం వచ్చినాక ఇంతవరకు ఎప్పుడు కూడా ఎమర్జెన్సీ అనేది రాలేదు. ఎమర్జెన్సీ పెట్టిన పుణ్యాత్మురాలు ఈమె. ఎమర్జెన్సీ పెడితే ఇప్పుడున్న మన ప్రధానమంత్రి మారు వేషం వేసుకొని తిరగవలసిన దుస్థితి ఏర్పడింది. అయ్యో, ఆ రాజ్యాన్ని ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం అని గొప్పగా చెప్పుకుంటాను. ఎంతమందిని చంపిపడేసింది తెలుసా అప్పుడు? లెక్కలేని మంది ఎమర్జెన్సీ టైంలో చచ్చిపోయింది, చంపిపడేసిండ్రు. సచ్చుడు ఎక్కడ, ఇంట్లోకి వెళ్ళి బయటకు అరేస్తే అప్పుడు గది ఇందిరమ్మ రాజ్యం అని చెప్తాను వీళ్ళు. ఇక జతవలసపరిచిన పత్రాలు, ఈ 5 గ్యారంటీలకు జతపరచవలసిన ప్రతులు ఏంటి అంటే, ఆధార్ కార్డు జిరాక్స్ తప్పనిసరి, తెల్ల రేషన్ కార్డు ఇది లేదు. ఇది లేని వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఏమంటానట, తెల్ల రేషన్ కార్డు వచ్చినాక అప్లై చేసుకోవాలి మీరు అంటానట. మరి తెల్ల రేషన్ కార్డు ఎప్పుడు ఇస్తావు, ఎన్ని నెలలకు ఇస్తావు, అది చెప్పాలి కదా, అది చెప్పాడు. ఇక పైన సమర్పించిన వివరాలన్నీ వాస్తవమని ధృవీకరిస్తున్నాను, ఏదో అధికారి ధృవీకరిస్తాడు. ఇక మనం సంతకం పెట్టాలి, లేకపోతే సంతకం రాని వాళ్ళు వేలి ముద్ర పెట్టాలి, ఇక పేరు పెట్టాలి, అదే విధంగా తేదీ పెట్టాలి, ఏ తేదీ నింపుతానో ఆ తేదీ ఇవ్వాలి. ఇక ఇది అయిపోయినాక ఈ దరఖాస్తు రసీదు మనం ముఖాన కొడతారు, తీసుకపోర్రా ఇక ఇది ఎప్పుడు వస్తుందో చూద్దామని, ఇది మనం చదువుకోవచ్చు. అయితే ఇదంతా ఏంటిదంటే, ఎలాంటిదంటే ఇదంతా తుగులక్ అని నేను ఎందుకు అంటున్నా అంటే, దీనికోసం నిన్న ప్రత్యేకంగా తమ్నేల్ చేపించి పెట్టిన, ఇదంతా వివరించాలని. ఇగో ఇదే తమ్నేల్. ఏంటిది? తుగ్లక్ సర్వే రిపీట్. తుగ్లక్ సర్వే అనేది రిపీట్ చేస్తాను రేవంత్ రెడ్డి. ఏది? కేసీఆర్ ఒక తుగ్లక్ సర్వే చేసిండు, ఆ తుగ్లక్ సర్వే వివరాలు ఇంతవరకు తెలియదు. ఆ తుగ్లక్ సర్వే పేరుతో కాకుండా దరఖాస్తుల పేరుతోటి ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్త నాటకం ఆడతాను. రేవంత్ రెడ్డి చేసేది కూడా సర్వేనే, రేవంత్ రెడ్డి సేకరించేది కూడా సమాచారమే. అప్పుడు కేసీఆర్ కూడా సమగ్ర కుటుంబ సర్వే అని ఒకటి చేసిండు, అందుకే పెట్టిన తుగ్లక్ సర్వే రిపీటు. ప్రజా పరిపాలన దరఖాస్త సమగ్ర సర్వేనా? సమగ్ర సర్వేనే ఇది. ఎవరికి ఇల్లు ఉన్నది, ఎవరికి బర్రె ఉన్నది, ఎవరికి గొర్రె ఉన్నది, ఎవరికి ఎంత ఆస్తి ఉన్నది, ఎవడు ప్రభుత్వ ఉద్యోగి, ఎవడు ప్రైవేటు ఉద్యోగి, ఎవరికి పింఛన్ వస్తుంది, ఎవరికి పింఛన్ వస్తలేదు, ఎవరికి రేషన్ కార్డు ఉన్నది, ఎవరికి రేషన్ కార్డు లేదు, ఈ లెక్కలన్నిటి కోసమే కదా కేసీఆర్ ఆ రోజు సమగ్ర సర్వే చేస్తున్న విదేశాలలో ఉన్నోళ్ళు కూడా హఠాత్తుగా ఇక్కడ దిగిపోవాలంటే ఒక్కొక్కడు విదేశాల నుండి కూడా ఉరికొచ్చింది. ఏది ఆ సర్వే రిపోర్టు? ఎక్కడ పోయింది ఆ సర్వే రిపోర్టు? గది దొరకబడితే అయిపోయా కదా ఈ సన్యాసి లెక్కలన్నీ మళ్ళీ ముందటేసుకొని ప్రజా పరిపాలన దరఖాస్తు అని చెప్పడానికి. ఆ సర్వే రిపోర్ట్ ఒకటి తీసుకొస్తే ఎవరికి ఇల్లు ఉన్నదో ఎవరికి ఇల్లు లేదో, కేసీఆర్ ఎట్లయినా 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు ఇవ్వలేదని అందరికీ తెలుసు, కేసీఆర్ ఎట్లయినా కట్టిన ఇండ్లు పంచలేదని అందరికీ తెలుసు. సర్వే రిపోర్ట్ ఒక్కటి తీస్తే అయిపోయి కదా. సమగ్ర కుటుంబ సర్వే ఒక రిపోర్ట్ ఎక్కడున్నది, ఏ అధికారి దగ్గర ఉన్నది, ఏ సంస్థ చేతిలో ఉన్నది, అదొకటి బయటికి తీస్తే అయిపోయేది. ఇంత పేదోళ్ళని బయటికి తీసుకొచ్చి
సంపవలసిన పని లేదు కదా. ఇక ఇందులో బ్యాంక్ అకౌంట్ నెంబర్కి సంబంధించి ఆప్షన్ ఇవ్వలేదు, అది ఫెయిల్. బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఆప్షన్ ఇవ్వలేదు, అది ఫెయిల్. ఇక ఒకవేళ భర్తకు పింఛన్ ఉన్నది అనుకో, భర్త వృద్ధుడు అనుకో, భర్తకు పింఛన్ ఉంటే భార్యకు 2500 రూపాయల సాయం చేస్తారా? ఏది ఇది ఉన్నది ఇప్పుడు, ఇది ఉన్నది కదా ఫామ్స్ లో, ఏది గృహలక్ష్మి ఇది గృహలక్ష్మి, ఇది ఏంటిది మహాలక్ష్మి పథకం. ఇప్పుడు ఒకవేళ ఇందులో భార్య భర్తలు బతుకున్నారు, ఇద్దరు వృద్ధులు. ఇప్పుడు భర్త ఒక 70 సంవత్సరాలు అనుకుందాం, 70 ఏళ్ళు అనుకుందాం. ఈ 70 ఏళ్ళ భర్తకు 4000 రూపాయల పింఛన్ ఇప్పుడు ఇవ్వాలి రేవంత్ రెడ్డి. కానీ ఇప్పుడు ఇది రాలేదు, 2016లో వచ్చినాయి. 2016 రూపాయలు ఇస్తాను ఇప్పుడు రేవంత్ రెడ్డి, ఏది పాత కేసీఆర్దే ఇస్తాడు. మరి ఇందులో ఈయన భార్య కూడా బతుకున్నది అనుకుందాం. ఈయన భార్య కూడా బతుకుంటే ఇప్పుడు ప్రతి నెల 2500 రూపాయలు 18 సంవత్సరాలు నిన్న వాళ్ళకి అన్నారు కదా. మరి ఇప్పుడు ఈ కాలం ఇక్కడ ఫిల్ చేయచ్చా? ఇట్లా నాకు కావాలని ఫిల్ చేయచ్చా? భర్తకు 4000 ఇస్తే మళ్ళీ భార్యకు 2500 ఇస్తారా? ఇది ఒకటి, ఇది ఒక క్లారిటీ ఇవ్వలేదు. ఇక దాంతో పాటు ఇప్పుడు ఈ 2500తో పాటు ఒకవేళ భార్య వికలాంగురాలు అనుకుందాం, ఇదే భర్త 4000 రూపాయలు వస్తున్నాయి, భార్య వికలాంగురాలు అనుకుందాం. ఇదే భార్యకు వికలాంగురాలైన భార్యకు 2500 రూపాయలు ఇస్తూనే మళ్ళీ 6000 రూపాయలు ఇస్తారా? వికలాంగులు కదా వాళ్ళు, ఇక్కడ ఇచ్చిండ్రు కదా. ఇగో వికలాంగుల కోసం ఒకటి ప్రత్యేకంగా ఇచ్చిండ్రు కదా, ఏది దివ్యాంగులు. ఈ దివ్యాంగులకు 6000 అన్నారు కదా. మరి ఈ 6000కు ఆ భర్తకు వచ్చే పింఛన్కు ఒకవేళ భార్య వికలాంగురాలు అయితే ఈ 6000 రూపాయలు ఇస్తారా? ఇది ఒక క్లారిటీ ఇవ్వలేదు. ఇట్లా లక్ష తప్పులతోటి ఈ ఫామ్ను నింపడం జరిగింది. ఇక దీంట్లో బ్యాంక్ అకౌంట్ నెంబర్ లేదు, భర్తకు పింఛన్ ఇస్తే భార్యకు డౌటే. ఒక ఫామ్ 1,00,000 డౌట్లు, 1,00,000 డౌట్లు ఉన్నాయి, ఎవరు తీర్చేటోడు లేడు. ఒక ఫామ్ అయితే పెట్టాను. నేను ఏం చెప్తున్నా అంటే ఇదంతా ఒక తుగ్లక్ సంబంధించిన దరఖాస్తు. ఎందుకంటే కేసీఆర్ ఆనాడు 8 సంవత్సరాల క్రితము 1 టైం సర్వే అన్నాడు. ఇక సర్వే అవసరం లేదురా, మాదిగా వారు ఎంతమంది ఉన్నారు, మాలవారు ఎంతమంది ఉన్నారు, గౌడ్లు ఎంతమంది ఉన్నారు, పద్మశాలీలు ఎంతమంది ఉన్నారు, లేకపోతే ముదిరాజులు ఎంతమంది ఉన్నారు, రెడ్డిలు ఎంతమంది ఉన్నారు, వెలుమలు ఎంతమంది ఉన్నారు, బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు, సర్వ కులాలు 1 టైం సర్వేలో తెలిసిపోతే అన్నాడు. ఆ సర్వే ఇంతవరకు బయట పెట్టలేదు. గా సర్వే దొరకబట్టు రేవంత్ రెడ్డి. ఇక ఈ ఫామ్ కోసము నువ్వు ఎండలో నిలబెట్టే బదులు రేషన్ డీలర్లు ఉన్నారు కదా, రేషన్ డీలర్ల దగ్గరికి అందరూ వస్తారు, ఆడ దొరికిపోవు నీకు. ఇక్కడ ఎవడు పింఛనీదారుడు లేకపోతే కార్యదర్శి దగ్గర దొరికిపోవు కదా రిపోర్టు. ఇప్పుడు కార్యదర్శి దగ్గరికి ప్రతి నెల పోయి వృద్ధులు పింఛన్ తెచ్చుకుంటాను, అక్కడ లెక్క దొరికిపోవు. రేషన్ కార్డులు ఎంతమందికి ఉన్నాయి అనేది డీలర్లను పట్టుకుంటే లెక్క దొరికిపోవు. వికలాంగులు ఎంతమంది ఉన్నారు, కొత్తగా వికలాంగులు ఎంతమంది వచ్చినాయి 10 సంవత్సరాల అనేది అక్కడ లెక్క దొరికిపోవు. నువ్వు కొత్తగా ఇలా పెట్టిందే ఉన్నది లొటపీసు, ఒట్టి దరిద్రమైన సన్యాసి దరఖాస్తు ఇది. అందుకే నేను ఇది పెట్టిన. ఒట్టి దరఖాస్తు ఇది, ప్రజల్ని ఆగం చేసే దరఖాస్తు. ఇలా కొత్తగా ఏం లేదు, ఆల్రెడీ అంత డాటా వచ్చి ఉన్నది ప్రభుత్వం దగ్గర, పాత ప్రభుత్వం దగ్గర. ఈయన కొత్తగా మనల్ని అందరినీ పిచ్చోళ్ళని చేయడానికి ఇది పెట్టిండు. అర్రే నేను చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డి సేమ్ కేసీఆర్ ఎలాంటి డ్రామా ఆడిండో గలాంటి డ్రామాని ఆడుతూ మనల్ని నిత్యమైన మైకంలో ఉంచే ప్రయత్నం చేస్తాడు. ఇది అర్థం చేసుకోవాలి. ఇంత దరిద్రం ఉన్నదన్నట్టు ఇందులో ఇంకా చాలా వివరించేది, కానీ ఇప్పుడు మార్నింగ్ న్యూస్ టైం సరిపోదు మనకి.